స్వాగతం. ఈరోజు మనం స్మార్ట్ గ్లాసెస్ గురించి లోతుగా మాట్లాడుకుందాం. ఎప్పుడో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసినవి ఇప్పుడు నిజంగా మన ముందుకొస్తున్నాయి. ముఖ్యంగా 2025 నాటికి ఇండియాలో పరిస్థితి ఏంటి, దీనిపై కొన్ని రిపోర్ట్స్, అనాలిసిస్ మన దగ్గరున్నాయి. వాటిలోంచి అసలు విషయం, ముఖ్యమైన పాయింట్స్ బయటకు తీద్దాం. అవును, నిజమే. ఇవి కేవలం గ్యాడ్జెట్స్లా కాకుండా అంటే నిజంగా స్మార్ట్గా ఉపయోగపడేలా మారుతున్నాయి. దీని వెనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ పాత్ర చాలా ముఖ్యం. ఇది కేవలం టెక్నాలజీలో ముందడుగు కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం ఇంటరాక్ట్ అయ్యే విధానాన్నే మార్చే అవకాశముంది. ఆసక్తికరంగా ఉంది. సరే, మరి 2025 ఇండియన్ మార్కెట్లో ఏ ట్రెండ్స్ ప్రధానంగా కనిపిస్తున్నాయి? కొత్త ఫీచర్స్ వస్తున్నాయా, లేక ఇంకేదైనా పెద్ద మార్పుందా? ఏఐ అనేది ఇప్పుడు అంటే కేవలం ఒక ఫీచర్లా కాదు, అదొక ఆపరేటింగ్ సిస్టమ్లా మారిపోతోంది దాదాపుగా. మీరు రేబాన్, మెటా భాగస్వామ్యం చూశారనుకోండి, ఫ్యాషన్కి, ఫంక్షనాలిటీకి మధ్య గీత చెరిగిపోతోంది. అవి టెక్ వస్తువులా కాకుండా చాలా స్టైలిష్ యాక్సెసరీస్లా కనిపిస్తున్నాయి. అంటే కేవలం చూడటానికే బాగుండటమే కాదు, వాటి ఉపయోగం కూడా పెరుగుతోందన్నమాట. ఖచ్చితంగా. కేవలం నోటిఫికేషన్లు చూపించడం కాదు, రియల్ టైం అనువాదం, చాలా సులభంగా కంటెంట్ క్రియేషన్, ఇంకా చెప్పాలంటే వికలాంగులకు కూడా అద్భుతంగా ఉపయోగపడే సాధనాలుగా తయారవుతున్నాయి. ఓ, ప్రీమియం మోడల్స్తో పాటు బడ్జెట్ ఆప్షన్స్ కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. అంటే మార్కెట్ పెరుగుతోందని అర్థం. అయితే ఒకటి గమనించాలి, ప్రస్తుతానికి చాలా మోడల్స్ ఇంకా స్మార్ట్ ఫోన్ మీద ఆధారపడుతున్నాయి. అవును, అది నిజమే. సరే, ఈ ఏఐ వీటిని ఇంత స్మార్ట్గా ఎలా మార్చగలుగుతోంది? అంటే టెక్నికల్గా ఏం జరుగుతోంది? ప్రధానంగా 3 టెక్నాలజీలున్నాయి. ఒకటి కంప్యూటర్ విజన్, అంటే గ్లాసెస్ ద్వారా చూసే వాటిని అర్థం చేసుకోవడం. 2 న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లేదా ఎన్ఎల్పి, అంటే వాయిస్ కమాండ్స్ని అర్థం చేసుకోవడం, భాష అనువాదం చేయడం లాంటివి. 3ది మెషీన్ లెర్నింగ్, అంటే మనం వాడుతున్న కొద్దీ మన అలవాట్లకు తగ్గట్టుగా అవి మారడం, వ్యక్తిగతీకరణ అన్నమాట. మరి ఈ ప్రాసెసింగ్ అంతా గ్లాసెస్లోనే జరుగుతుందా, లేక క్లౌడ్లోనా? దీనివల్ల వేగం, ప్రైవసీ లాంటి వాటిపై ప్రభావం ఎలా ఉంటుంది? రెండూ జరుగుతాయి. కొన్ని పనులు అంటే వేగం, గోప్యత ముఖ్యమైనవి డివైస్లోనే జరుగుతాయి. ఆన్ డివైస్ ప్రాసెసింగ్ అంటారు. మరికొన్ని సంక్లిష్టమైన పనులకు ఎక్కువ కంప్యూటింగ్ పవర్ అవసరమైనప్పుడు క్లౌడ్ సహాయం తీసుకుంటాయి. రేబాన్, మెటా లాంటివి ఈ హైబ్రిడ్ మోడల్ వాడుతున్నాయి. ఓకే. దీనివల్ల మనకు హ్యాండ్స్ ఫ్రీ సౌలభ్యం పెరుగుతుంది. మనమున్న సిచ్యువేషన్ని అవి అర్థం చేసుకుంటాయి. కంటెక్స్ట్ అవేర్నెస్ అంటాం కదా, అది. ఇంకా మనకు తగ్గట్టుగా పనిచేస్తాయి, పర్సనలైజేషన్. అయితే ఇండియా లాంటి దేశంలో ఇక్కడ ఇన్ని భాషలు, యాసలున్నాయి కదా, వాటన్నిటినీ ఏఐ అర్థం చేసుకోగలగడం అది ఇంకా పెద్ద ఛాలెంజ్. దానిపై ఇంకా పని జరగాలి. అంటే బేసిక్గా ఇవి కేవలం సమాచారం చూపే స్క్రీన్లు కాకుండా మనకు యాక్టివ్గా హెల్ప్ చేసే అసిస్టెంట్లు అవుతున్నాయి. కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? తప్పకుండా. ఇప్పుడు రేబాన్ మెటా ఉంది కదా, దాంట్లో వాట్సాప్, మెసెంజర్ ఇంటిగ్రేషన్ ఉంది. అంటే చేతులు వాడకుండానే కాల్స్ మాట్లాడొచ్చు, మెసేజ్లు పంపొచ్చు. అది బాగుంది. డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. కరెక్ట్. ఇంకా రియల్ టైం భాషా అనువాదం, ఇది చాలా పవర్ఫుల్ ఫీచర్. సోలోస్ ఎయిర్గో విజన్ అనే ఒక మోడల్ ఉంది. అది హిందీతో కలిపి దాదాపు 25 భాషలను ట్రాన్స్లేట్ చేయగలదు. ఓ, 25 భాషలా? అవును. రేబాన్ మెటా ప్రస్తుతానికి కొన్ని యూరోపియన్ భాషలకే పరిమితమైంది అనుకుంటా. అలాగే కంటెంట్ క్రియేషన్కి కూడా. రేబాన్లో 12 MP కెమెరా ఉంది. దాంతో ఫస్ట్ పర్సన్ వ్యూలో ఫోటోలు, వీడియోలు ఈజీగా తీయొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా యాక్సెసిబిలిటీ, అంటే దృష్టిలోపమున్న వాళ్ల కోసం మన భారతీయ స్టార్టప్స్ దృష్టి ఏఐ, టార్చెట్, జ్యోతి లాంటివి డెవలప్ చేశాయి. ఇవి వస్తువుల్ని, కరెన్సీ నోట్లను, మనుషుల్ని గుర్తించడంలో హెల్ప్ చేస్తాయి. ఇది నిజంగా గొప్ప విషయం. అద్భుతం. టెక్నాలజీ ఎంత హెల్ప్ చేస్తోందో కదా. సరే, ప్రస్తుతం ఇండియాలో దొరికే కొన్ని మెయిన్ మోడల్స్, వాటి రేట్లు ఎలా ఉన్నాయి? రేబాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ సుమారుగా 29,900 రూపాయల నుండి మొదలవుతాయి. స్టైల్ బావుంటుంది, మెటా ఏఐ ఉంది, కెమెరా కూడా పర్లేదు. కానీ బ్యాటరీ లైఫ్ కొంచెం తక్కువ, సుమారు 4 గంటలొస్తోంది అంటున్నారు. ఇంకా ఫోన్ మీద ఆధారపడాలి. మీరిందాక సోలోస్ ఎయిర్గో విజన్ గురించి చెప్పారు కదా, దాని పరిస్థితి ఏంటి? అవును, దాని ధర సుమారు 25,878 రూపాయలుంది. ఇందులో చాట్ జీపీటీ బేస్డ్ ఏఐ ఉండటం, హిందీ అనువాదం లాంటివి ప్లస్ పాయింట్స్. కానీ కెమెరా, ఆడియో క్వాలిటీ మీద కొన్ని మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. అందరూ ఇంత ఖరీదు పెట్టలేరు కదా. బడ్జెట్ రేంజ్లో ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి. నాయిస్ i1 అని ఉంది, అది సుమారు 5,000 రూపాయలు. టైటన్ IX సుమారు 11,000. ఇవి ఎక్కువగా ఆడియో ఫీచర్స్ మీద దృష్టి పెడతాయి. అంటే మ్యూజిక్ వినటం, కాల్స్ మాట్లాడటం, కొన్ని బేసిక్ స్మార్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్మార్ట్ గ్లాస్ ఎక్స్పీరియన్స్ ఉండదు. అంతే. బ్లూటూత్ హెడ్సెట్ కంటే కొంచెం ఎక్కువ అనుకోవచ్చు. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు యాక్సెసిబిలిటీ కోసం ప్రత్యేకంగా చేసిన దృష్టి ఏఐ, టార్చెట్, జ్యోతి మోడల్స్ కూడా ఉన్నాయి. వాటి ధరలు వేరేగా ఉంటాయి. ఓకే, ఇన్ని ఆప్షన్స్ చూశాక ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ స్మార్ట్ గ్లాసెస్ ఇప్పుడే కొనడం బెటరా, లేక కొన్నాళ్ళు ఆగాలా? అది నిజంగా వాళ్ల అవసరాలు, బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న రేబాన్ మెటా లాంటి మోడల్స్ స్టైల్ పరంగా, కొన్ని ఏఐ ఫీచర్స్ పరంగా బాగానే ఉన్నాయి. హ్యాండ్స్ ఫ్రీ కమ్యూనికేషన్ ముఖ్యమనుకునేవాళ్లు, అప్పుడప్పుడు ఫోటోలు, వీడియోలు అలా తీయాలి అనుకునేవాళ్లు, వాళ్ళిప్పుడు తీసుకోవచ్చేమో. అయితే ఆగితే లాభం ఏంటి అంటారు? టెక్నాలజీ చాలా ఫాస్ట్గా మారుతోంది కదా. 2026 కల్లా యాపిల్ నుంచి, గూగుల్, శాంసంగ్ వాళ్ల నుంచి ఇంకా పవర్ఫుల్ గ్లాసెస్ రావచ్చు. అవునా? అవును.
అప్పుడు ఇంకా బెటర్ ఏఐ, ఎక్కువ బ్యాటరీ లైఫ్, ఇంకా క్లియర్గా ఉండే మైక్రో ఎల్ఈడీ లాంటి అడ్వాన్స్డ్ డిస్ప్లేలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి టెక్నాలజీ ఇంకొంచెం మెచ్యూర్ అయ్యాక కొందాం అనుకుంటే వెయిట్ చేయడం కూడా మంచి ఆలోచనే. అర్థమైంది. సో మొత్తం మీద చూస్తే 2025లో స్మార్ట్ గ్లాసెస్ అనేవి ఏఐతో కలిసి మరింత ప్రాక్టికల్గా మారుతున్నాయి. రేబాన్ మెటా లాంటి స్టైలిష్ ప్రీమియం ఆప్షన్స్ ఉన్నాయి. సోలోస్ లాంటి కొత్త తరహా పోటీదారులున్నారు. అలాగే మన ఇండియన్ అవసరాలకు తగ్గట్టు బడ్జెట్ యాక్సెసిబిలిటీ మోడల్స్ కూడా మార్కెట్లో కనిపిస్తున్నాయి. అవును, కొనాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. ప్రస్తుతానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నమాట వాస్తవమే. కానీ భవిష్యత్లో రాబోయే మార్పులు ఖచ్చితంగా వీటిని ఇంకా పవర్ఫుల్గా మారుస్తాయి, అందులో సందేహం లేదు. ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన. ఈ గ్లాసెస్ కేవలం మనకు సమాచారం ఇవ్వడం లేదా ఫోటోలు తీయడం వరకే కాదు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అవి నిజంగా అర్థం చేసుకుని మనం అడగకముందే సరైన టైంలో సరైన సహాయం అందించగలిగితే అప్పుడు మన డైలీ లైఫ్ ఎలా మారిపోతుంది, సమాచారంతో మనకున్న సంబంధం ఎలా ఉంటుంది, దీని గురించి ఆలోచించండి.